మనకు భాగమే యోహాను సువార్త. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలి. ఎట్లాంటి వాళ్ళని తండ్రి కోరుకుంటా ఉన్నాడంట. కాబట్టి మనం గమనించినట్లయితే తండ్రి ఎవరి కోసం చూస్తూ ఉంటున్నాడంటే ఆరాధన కోసం చూస్తూ ఉంటున్నాడు. అంతేకాదు ఎవరి కోసం చూస్తూ ఉంటున్నాడు? ఆరాధించేటువంటి వారి కోసం చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన్ని ఎవరు ఆరాధిస్తారు అనేటువంటిది ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు అనమాట. అంతేకాదు వాళ్ళు ఎట్లా ఉండాలంట? యథార్థముగా ఆరాధించేటువంటి వాళ్ళు ఆయనకి కావాలి అని ఆయన కోరుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. నిజమైనటువంటి ఆరాధన, యథార్థమైనటువంటి ఆరాధన, అటువంటి ఆరాధనని ఆయన కోరుకుంటున్నటువంటి వాడిగా. అంతేకాదు ఆరాధన అంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వర్షిప్ కదా, వర్షిప్ అంటారు కదా. వర్షిప్ అంటున్నములో మనం లేకపోతే మనము ఆది కాండంలో ఆది ఆరంభం నుంచి కూడా మనం గమనించినట్లయితే ఆరాధన అనేటువంటిది ఆది కాండం 1వ అధ్యాయం నుంచే ఆరాధన ఉంటా వచ్చింది కదా. కాబట్టి దాన్ని మనం గమనించుకున్నట్లయితే 1వ అధ్యాయంలో మనకేం తెలుస్తుంది? ఆది కాండం 1వ అధ్యాయంలో సృష్టి, కానీ అది సృజించినటువంటి దేవుడు కదా. సో హీ ఈస్ ద క్రియేటర్. మనం సృష్టిని అనుకుంటాం కానీ అది సృజించినాడు. ఎట్లా సృజించినాడు? ఆయన మాట చేత కదా. అంత మహత్తు కలిగినటువంటి దేవుడు. కాబట్టి వర్షిప్ అంటే అర్థం ఏంటంటే వర్దీషిప్ అంటే ఎవరైతే వర్దీ అవుతారో వాళ్ళని ఆరాధించడమే వర్షిప్ కదా. మనం నేను ఈరోజు చెప్పాలనుకునేటువంటి అంతా కూడా మనం ఆల్రెడీ పాటల్లో మాట్లాడేసాం కదా. అందుకే మనం రెండో యోగ్యుడవు కదా. చూడండి ప్రకటన 5వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఈ యొక్క ఆరాధనకి లేకపోతే స్తుతికి అర్హుడైనటువంటి వారు ఎవరంటే ఆయనే కదా. కాబట్టి ఎవరైనా వధింపబడినటువంటి గొర్రెపిల్ల. కాబట్టి ఆయనే ఆరాధనలకు యోగ్యమైనటువంటి వాడు. అంతేకాదు మనం పైన చూసుకున్నట్లయితే కూడా ఇంకా ఆయన ఆ గ్రంథాన్ని విప్పడానికి కూడా కాబట్టి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినటువంటి వాడవు కదా. కాబట్టి ఆయనే ఆరాధనలకు యోగ్యమైనటువంటి వాడు. కాబట్టి ఆయన్నే మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మానవునికి ఆ ప్రారంభం నుంచి కూడా అంటే ఆ అలవాటైనటువంటిది ఏంటంటే అది ఏదో ఒకటి కదా. మనం గమనించినట్లయితే ఈ లోకంలో కూడా ఏం చేస్తారు? రాయి ఉంటే రాయికి మ్రొక్కుతా ఉంటారు, చెట్టు ఉంటే చెట్టుకి మ్రొక్కుతా ఉంటారు, మనుషులకి మ్రొక్కుతా ఉంటారు. కాబట్టి దిస్ ఈజ్ అ నేచర్ ఆఫ్ మ్యాన్. కాబట్టి మనం కూడా అయితే మనము ఎటువంటి ఆయన్ని ఆరాధించాలంటే ఆరాధనలకి యోగ్యమైనటువంటి ఆయన్నే ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు ఏ విధంగా ఆరాధించాలా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. అంతేకాదు యథార్థముగా ఆయన్ని ఆరాధించాలా కదా. యథార్థముగా ఆరాధించేటువంటి వారిని ఆయన కోరుకుంటా వస్తా వచ్చినాడు కదా. మనము ఒక వ్యక్తి అటువంటి విధంగా ఆరాధిస్తా వచ్చినాడు. ఆ వ్యక్తిని గురించి మనము కొన్ని మాటలు చూసుకుని ఆయన ఏ విధంగా ఆరాధించినాడు మనకందరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి ఆయన. మనం గమనించినట్లయితే చూడండి ఆది కాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లా ఆయన
అప్పుడు ఆయన ఆ. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఆ. అనగా నీవు ప్రేమించి నీతో చెప్పబోవు పర్వతములలో ఆ. ఒకదాని మీద ఎట్లయితే 2వ వచనంలో అప్పుడు ఆయన నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని ఆ మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒకదాని మీద తర్వాత 3వ వచనంలో ఏం చేసినాడు ఆయన అబ్రహాము తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి ఆ, తన పరివారిలో ఇద్దరిని ఆ. తన కుమారులకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చాలు చూడండి, రాత్రి దేవుడు కనపచ్చి ఏం చెప్పినాడు అబ్రహాముతో, నువ్వేం చేయాలన్నాడు, నీకొక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి బలిగా ఇవ్వాలి అని చెప్తా వచ్చినాడు. కాబట్టి ఏమన్నా లేట్ చేసినాడా, ఏమన్నది అక్కడ తెల్లవారినప్పుడు కదా, తెల్లవారినప్పుడు ఏం చేసినాడంటే అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడికి ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను కదా. కాబట్టి ఆరాధన నిజమైనటువంటి ఆరాధన లేకపోతే యథార్థమైనటువంటి ఆరాధన అంటే ఏంటంటే మనం ఎట్లా జీవించాలి, దేవునికి విధేయత కలిగినటువంటి జీవితం కదా. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవునికి విధేయత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తా వస్తామో అదే నిజమైనటువంటి ఆరాధన. అబ్రహాము తన జీవితంలో విధేయత చూపిస్తా వచ్చినాడు. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా పాటిస్తా వచ్చినాడు. అంతేకాదు వెంటనే చేస్తా వచ్చినాడు కదా. రాత్రి చెప్పినాడు, తెల్లవారినప్పుడు వెంటనే లేస్తా వచ్చినాడు. తెల్లవారుగానే లేచినాడంట. లేచి కట్టెలు కట్టుకొని అన్ని తీసుకొని దహన బలికి కావాల్సినటువంటివన్నీ తీసుకొని కుమారుడిని తీసుకొని సేవకులను తీసుకొని బయలుదేరుతా వచ్చినాడు. కాబట్టి నిజమైనటువంటి ఆరాధన మన జీవితాల్లో కూడా నిజమైనటువంటి ఆరాధన, యథార్థమైనటువంటి ఆరాధికులుగా నువ్వు నేను ఉండాలి అంటే మన జీవితాల్లో ఏముండాలి, విధేయత ఉండాలి. దేవునికి విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటున్నాలి. దేవునికి విధేయత చూపించకుండా మనము ఎంత ఆరాధన చేసినా కూడా అది ఏమైపోతుంది, వ్యర్థమైనటువంటి ఆరాధన అయిపోతుంది కదా. కాబట్టి నిజమైనటువంటి ఆరాధన అంటే దేవునికి విధేయత చూపించడమే కదా. అంతేకాదు చూడండి, యోహాను సువార్త 14:21 వచ్చినాం. యోహాను సువార్త 14:21 వచ్చినాం. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను ఎవరికి దేవుడు ఆయన కనపరుచుకుంటాడంట, ఆయన ఆజ్ఞల్ని అంగీకరించేటువంటి వాళ్ళకి కదా. ఆయన ఆజ్ఞల్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన ఆజ్ఞల్ని ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో అటువంటి వాళ్ళకి ఆయన కనపరుచుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే వాళ్ళే నిజమైనటువంటి ఆరాధికులు, వాళ్ళే యథార్థమైనటువంటి ఆరాధికులు. అటువంటి వారిని ఆయన కోరుకుంటా వస్తా వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో ఆయనకి విధేయత చూపించినటువంటి ప్రతి క్షణము కూడా అది ఆరాధనతో సమానం, అదే ఆరాధన. కాబట్టి ఆరాధించేటువంటి నువ్వు నేను ఆ విధంగా ఆయనకి విధేయత చూపిస్తా ఉంటున్నామా కదా. అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే పార్షియల్ ఒబీడియన్స్ కదా, కొంత మటుకు చూపిస్తాం, కొంత మటుకు. కాబట్టి లేదు, సంపూర్ణంగా అబ్రహాము జీవితంలో సంపూర్ణంగా దేవునికి విధేయత చూపిస్తా వచ్చాడు. అదొక ఇన్స్టెన్సే కాదు. మీరు తర్వాత ఆదికాండము 12వ అధ్యాయం నుంచి ఆయన గురించి మనం చూసుకున్నట్లయితే అనేక సందర్భాల్లో అబ్రహాము విధేయత కనపరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు. ప్రతి సందర్భంలో కూడా తన జీవితంలో దేవునికి విధేయత చూపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. తద్వారా తన జీవితంలో ఆయన గొప్పగా ఆరాధిస్తా వచ్చినాడు కదా. అందుకే మనం ఆదికాండం కదా. ఎందుకంటే తర్వాత మనం గమనించినట్లయితే ఆరాధన అంటే ఏంటంటే 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా వెళ్ళి
కదా చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ, అక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే, అప్పుడు ఆయన నీకొక్కడై ఉన్న నీ కుమారుని, అందుకే మొదటి వచనంలో మనం గమనించినట్లయితే ఆ సంగతులు జరిగిన తరువాత ఏ సంగతులు జరిగినాయి? ఇస్సాకు పుట్టినాడు, చాలా ఆనందపడ్డాడు, విందు చేసినాడు, ఆమెను ఆశీర్వదిస్తా వచ్చినాడు. ఆ సంగతులన్నీ జరిగినాయంట. జరిగిన తర్వాత అప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చినాడు కదా. వచ్చి ఏమని అడుగుతా ఉన్నాడంటే, నీకొక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళి నాకు బలిగా ఇవ్వు కదా. కాబట్టి అప్పుడు వరకు అంతా బాగానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. దేవుడు మంచిగా ఆశీర్వదించినాడు, కుటుంబంలో అంతా ఆనందం ఉంది, శారా కళ్ళల్లో ఆనందం ఉంది, అబ్రహాం కళ్ళల్లో ఆనందం ఉంది కదా. గొప్పగా విందు చేసినాడు, పుత్రోత్సాహం అంటారు కదా, అది కూడా ఉందన్నమాట కదా. కాబట్టి అంతా బాగున్నప్పుడు దేవుడు వచ్చి ఏమడుగుతా ఉన్నాడంటే, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీకు ఏం చేయాలంటే ఆరాధన అనేటువంటిది ఆరాధికులు, నిజమైనటువంటి ఆరాధన అంటే ఆరాధికులు మార్పు చెందరు కదా. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా అదే చేస్తా వచ్చినాడు కదా. వస్తా ఉన్నారు, చెప్తా ఉన్నారు ఏమని, నీ ఆస్తి అంతా పోయింది కదా, నీ గొర్రెలు పోయినాయి, నీ ఒంటెలు పోయినాయి, నీ పొలాలు పోయినాయి, అన్ని పోయినాయి, ఆఖరికి నీ పిల్లలు కూడా ఏమంటా వచ్చినాడు, యెహోవా ఇచ్చెను కదా. చేదైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే జీవితంలో కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మారిపోయినటువంటి వాడిగా లేడు. నిజమైనటువంటి ఆరాధికుల యొక్క లక్షణాలు ఆ విధంగా ఉంటాయి. సందర్భాలను బట్టి లేకపోతే పరిస్థితులను బట్టి మారిపోయేటువంటి వారిగా ఉండకూడదు. అబ్రహాము అప్పుడు దాకా కూడా తన జీవితంలో అంతా ఆనందమే ఉంది. ఒక్కసారిగా ఏమైపోతా వచ్చిందంటే, నీవు ప్రేమించు ఇస్సాకును, నీకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుడు కదా, వాగ్దాన కుమారుడు. ఒక్కసారిగా షార్టెడ్ అయిపోయింటాడు కదా, అంటే ఒక్కసారిగా తలకిందులు అయిపోయింటది అబ్రహాంకి. అయినప్పటికీ కూడా ఏం చేస్తా వచ్చినాడంటే, అబ్రహాము దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి నిజమైనటువంటి ఆరాధన అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా మన జీవితంలో మనం ఏం చేయగలుగుతాం? ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. కాబట్టి అన్ని బాగున్నప్పుడు ఆరాధించడం అది ఈజీనే కదా. అంత బాగా జరుగుతున్నప్పుడు ఆరాధించడం అది ఈజీనే. కానీ మన జీవితాల్లో పరిస్థితులు బాగలేనప్పుడు, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు కూడా ఆరాధించడమే. అటువంటి ఆరాధనే నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా ఆరాధించాలని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆరాధించడానికి మనం రెడీగా ఉన్నామా? అనేక మార్లు మన పరిస్థితులను బట్టి, మన సందర్భాలను బట్టి ఆరాధన చేయకుండా ఉండడానికి అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటాం? కారణాలు ఎదుర్కొంటూ ఉంటాం కదా, ఎక్స్క్యూజెస్. We will make excuses not to worship God. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కదా. కాబట్టి నిజంగా ఎందుకంటే పరిస్థితులు బాగున్నప్పుడు మనం ఏమైనా ఆరాధించు. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనకు తెలిసినటువంటి భాగమే. దేవుని ప్రేమించు వారికి ఎరుగుదుము కదా. దేవుణ్ణి ప్రేమించు వారికి కదా. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించినాడు. ఏ విధంగా ప్రేమించినాడు? దేవుని మాటలకి విధేయత చూపించడం ద్వారా ప్రేమించినాడు. అందుకే తన జీవితంలో మేలు కొరకై సమస్తము ఏమైంది? సమకూడి జరిగింది కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం దేవుని ప్రేమించినట్లయితే, దేవుని మాటలకి విధేయత చూపించినట్లయితే, నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి ఆరాధికుడుగా, యథార్థమైనటువంటి ఆరాధికులముగా
నువ్వు నేను ఉన్నట్లయితే మన జీవితంలో కూడా మేలు కొరకై ఏమైతాయి, సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయి కదా. అది మన జీవితాల్లో ఎంత నష్టాల్లో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా కూడా దేవుడు మనల్ని సమస్తము ఏం చేస్తాడు, మనకి ఫేవర్గా చేసేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిస్థితులను బట్టి మార్పు చెందేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా. అంతేకాదు ఎడతెగక ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి 5వ వచనం, ఆదికాండం తన పనివారితో అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా చాలు. ఇక్కడ చూడండి 5వ వచనంలో, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి కదా. ఇక్కడ ఏం చేస్తూ ఉంటున్నాడంటే, ఆరాధన అంటే ప్రత్యేకించబడడం. వీ హ్యావ్ టు బి సపరేటెడ్. ఆరాధన, నిజమైనటువంటి ఆరాధన అంటే మనం ప్రత్యేకించబడాలా, మనం ప్రత్యేకించుకునేటువంటి వారంగా మనం ఉంటురావాలి కదా. ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించేటువంటి వారంగా మనం ఉంటురావాలి. ఇక్కడ అబ్రహాం ఏమంటా ఉన్నారంటే, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి కాబట్టి పనివారితో ఏం చేస్తా ఉంటున్నాడు, ఆయన ప్రత్యేకంగా వెళ్ళిపోతా ఉంటున్నాడు. కాబట్టి నిజంగా మనం ఆరాధించాలి అంటే మన జీవితాల్లో ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని నువ్వు నేను జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాడు. అబ్రహాము ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తా వచ్చినాడు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తా వచ్చినాడు కదా. కాబట్టి వేరైనటువంటి జీవితం జీవిస్తూ వచ్చినాడు. నిజమైనటువంటి ఆరాధన అంటే వేరైనటువంటి జీవితం జీవించడం, ప్రత్యేకంగా జీవించడం. ఆ విధంగా మనం జీవించినప్పుడే మనం యథార్థంగా ఆరాధించేటువంటి వారంగా ఉంటూ వస్తాం, నిజంగా ఆరాధించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. అబ్రహాము ఆ విధంగా జీవించినాడు, ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా వెళ్తా వచ్చినాడు. చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. మార్కు సువార్త ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళినాడంట, ఆయన ప్రత్యేకంగా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు కదా. ఆయన వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి ప్రత్యేకంగా ఆయన పక్కకి వెళ్ళి ఆయన ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అంతేకాదు మొదటి అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా ఆయన పెందల కడనలే 35వ వచనం, ఆయన పెందల కడనలే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ అంటే ప్రత్యేకంగా వెళ్తూ ఉంటాడు. ప్రత్యేకమైనటువంటి జీవితం. మన జీవితాల్లో నిజంగా ఆయన్ని ఆరాధించాలి, యథార్థముగా ఆయన్ని ఆరాధించాలి అని మనం కోరుకుంటున్నట్లయితే మన జీవితంలో ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. లోకంతో ప్రత్యేకించబడేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే కదా, ఈ లోక సంబంధమైనటువంటి అన్ని కూడా తీసుకొని వచ్చి ఆడికొస్తాం. వీడికి ఆదివారం రోజు వీడికి వచ్చి కూర్చుంటాం కదా. లోక సంబంధమైనటువంటి ప్రతి కన్సర్న్స్ లేకపోతే అన్ని తీసుకొచ్చి ఇటుకు వస్తాం. అది మన ముఖాల్లో ఉట్టి పడుతూ ఉంటుంది, ఎక్కడ లేదు కదా. కాబట్టి అవన్నీ విడిచిపెట్టండి. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఆయన ప్రత్యేకమైనటువంటి జీవితం మనము జీవించలేకపోతే మనము ఆయన్ని బహిరంగంగా మనం ఆయన్ని ఆరాధించలేము. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటిది ప్రతిదీ కూడా మనం విడిచిపెట్టేసి ప్రత్యేకమైనటువంటి జీవితం మనం కలిగి ఉండి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా ఆరాధించేటువంటి వారంగా ఉన్నప్పుడే అదే నిజమైనటువంటి ఆరాధికులుగా ఉంటూ వస్తాం, యథార్థమైనటువంటి ఆరాధికులుగా ఉంటూ వస్తాం. అబ్రహాము ఆ యొక్క పనివారితో ప్రత్యేకంగా వెళ్తా వచ్చినాడు. అందును బట్టి అంత గొప్పగా దేవుడిని ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. నువ్వు నేను కూడా ఆ విధంగా మనము నిజంగా ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, నిజమైనటువంటి ఆరాధికులుగా
లేకపోతే యథార్థమైనటువంటి ఆరాధికులుగా నువ్వు నేను ఉండాలంటే మనం ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఈ లోకంతో ప్రత్యేకించబడేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. మనం అనేక మార్లు అన్నీ ఇక్కడికి తీసుకొని వస్తూ ఉంటాం. సండే కూడా ఆరాధన చేసేటువంటి సమయంలో కూడా కదా అన్ని రకాలైనటువంటివి కూడా ఇక్కడికి తీసుకొని వస్తాం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. అబ్రహాము ప్రత్యేకంగా జీవించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు తర్వాత చూడండి ఆదికాండము 22వ అధ్యాయము 6వ వచనం. కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పిను కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొన. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే 10వ వచనంలో అబ్రహాం ఏం చేసినాడు? తన కుమారుణ్ణి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి ఏం చేసినాడు? వధించుటకు తన చెయ్యి ఎత్తినాడు కదా. కాబట్టి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు కదా. కాబట్టి తన కుమారుణ్ణి వధించడానికి కూడా అబ్రహాం ఏం చేస్తా వచ్చినాడు? ఇష్టపడతా వచ్చినాడు. ఏమాత్రం వెనుదీసినటువంటి వాడిగా లేడు కదా. కాబట్టి నిజమైనటువంటి ఆరాధన ఎట్లాంటిదంటే త్యాగపూరితమైనటువంటిది. కాబట్టి అబ్రహాము తన సొంత కుమారుణ్ణి కూడా దేవుని కొరకు త్యజించడానికి ఇష్టపడతా వచ్చినాడు. దేవుని కొరకు సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడతా వచ్చినాడు. కాబట్టి నిజమైనటువంటి ఆరాధన అంటే దేవుని కొరకు త్యాగం చేసుకోవడం, దేవుని కొరకు త్యజించుకోవడం. అదే నిజమైనటువంటి ఆరాధన, అదే యథార్థమైనటువంటి ఆరాధన. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని కొరకు మనం ఆ విధంగా ఏం త్యాగం చేసుకుంటా ఉన్నాం కదా. దేవుని కొరకు ఏమి త్యజించుకునేటువంటి వారంగా మనం వస్తూ వచ్చినాం. అనేక మార్లు చిన్న చిన్న విషయాలు కూడా మన జీవితాల్లో మనం దేవుని కొరకే త్యజించేటువంటి వారంగా మనం సిద్ధంగా లేము. దేవుని కొరకు మన యొక్క సమయాన్ని మనం త్యజించేటువంటి వారంగా ఉంటూ వస్తుంటున్నామా? దేవుని కొరకు మన జీవితాన్ని, దేవుని కొరకు మన ప్రణాళికల్ని కదా, దేవుని కొరకు మన గర్వాన్ని, దేవుని కొరకు మన శరీరాన్ని మనం త్యజించుకునేటువంటి వారంగా ఉంటూ వస్తుంటాం. అబ్రహాము తన సొంత కుమారుడు, ఒక్కడై ఉన్నటువంటి కుమారుడు, అంతేకాదు తాను ప్రేమించినటువంటి ఇస్సాకును కూడా త్యజించడానికి ఇష్టపడతా వచ్చినాడు. అందుకే దేవునికి నిజమైనటువంటి ఆరాధన, యథార్థమైనటువంటి ఆరాధన అబ్రహాము అందించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి నువ్వు నేను దేవుని కొరకే త్యాగం చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాం. మన సమయాన్ని మనం త్యాగం చేయగలుగుతున్నామా? మన ప్రణాళికల్ని, మన ఉద్దేశాల్ని, లేకపోతే మన గర్వాన్ని, లేకపోతే మన యొక్క ఏమంటారు ఈ లోక భోగాలని, లేకపోతే మన పాపాలని, ఇవన్నీ కూడా మనం త్యజించడానికి మనం ఇష్టపడతా ఉంటున్నామా? లేకపోతే మనము ఇంకా వాటిలోనే మనం దేవుని కొరకు ఏమి కూడా త్యాగం చేసుకోలేకపోతే అది మనం ఎంత ఆరాధించినప్పటికి కూడా అది ఆరాధన అనిపించుకునేటువంటిదిగా ఉండదు. అబ్రహాము తన జీవితంలో ఆ విధంగా జీవిస్తూ వచ్చినాడు. అందును బట్టి నిజమైనటువంటి ఆరాధన, యథార్థమైనటువంటి ఆరాధన తన జీవితంలో జరిగించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2వ వచనం. పరిశుద్ధమును ఇట్టి సేవ మీకు యుక్తమైనది కదా. సేవలో మొట్టమొదటి భాగం ఏంటి? ఆరాధన కదా. దేవుణ్ణి ఆరాధించడమే మొట్టమొదటి సేవ. కాబట్టి నువ్వు నిజంగా దేవునికి సేవ చేయాలని అనుకుంటున్నట్లయితే మనం ఏం చేయాలంట?
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఏం చేయాలంటే ఆయనకి, అది మన శరీరాలను కూడా మనం సమర్పించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. వి హ్యావ్ టు సాక్రిఫైస్ అవర్ బాడీస్. కాబట్టి మన జీవితాలని, మన శరీరాలని మనం ఆయన కొరకు త్యజించేటువంటి వారంగా, సమర్పించుకునేటువంటి వారంగా మనం ఉంటూ వస్తూ ఉంటాం. అబ్రహాము తనకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుని కూడా కదా ఆయన అర్పించడానికి, లేకపోతే ఆయన్ని బలివ్వడానికి ఇష్టపడతా వచ్చినాడు. కాబట్టి నువ్వు నేను ఏమి సమర్పించుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా సమర్పించుకున్నప్పుడే అది నిజమైనటువంటి ఆరాధన, యథార్థమైనటువంటి ఆరాధన. అటువంటి ఆరాధనని ఆయన కోరుకుంటా వస్తూ వచ్చినాడు. అయితే మనం గమనించినట్లయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఇసాకును బలి కోరుకుంటూ వచ్చినాడా? లేదు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ ప్రకారంగా చదువుకున్నటువంటి ప్రకారంగా మనం ఆల్రెడీ చదువుతా వచ్చినాం. ఆయన దేవుని ప్రేమించు వారికి, కాబట్టి దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే సమస్తము సమకూడి జరిగించి ఏం చేసినాడు? ఇస్సాకు బదులుగా ఏమి ఇచ్చినాడు? అక్కడ గొర్రెపిల్లని ఇస్తా వచ్చినాడు కదా. కాబట్టి దేవుడు అబ్రహాంతో చెప్తా వచ్చినాడు, నీ కుమారుణ్ణి బలివ్వమని. అయితే అబ్రహాము దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు కదా. ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడంటే తను ప్రేమించినటువంటి ఒక్కడై ఉన్నటువంటి ఆ ఇస్సాకును కూడా బలివ్వడానికి వెనుదెవ్వలేదు. కాబట్టి దేవుడు అబ్రహాంకు సమస్తము సమకూడి జరిగిస్తూ వచ్చినాడు కదా. అందును బట్టి అక్కడ ఇస్సాకు బదులుగా ఏం చేస్తూ వచ్చినాడంటే ఒక గొర్రెపిల్లని. కాబట్టి మనం గమనించినట్లయితే ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే మనకందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు లోకములో ఉన్నటువంటి మానవాళికి అందరికీ సాదృశ్యంగా ఉన్నాడు కదా. కాబట్టి ఇస్సాకుకు బదులుగా ఎవరు వచ్చినారు? అక్కడ బలిపీఠం మీదకి వధింపబడినటువంటి గొర్రెపిల్ల కదా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏం చదువుకుంటా వచ్చినాం? ఎవరు ఆయన? వధింపబడినటువంటి గొర్రెపిల్ల. హీ ఈజ్ ఎ వర్దీ పర్సన్. కాబట్టి ఆయన వర్దీ కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? వర్షిప్ చేయాలి కదా. కాబట్టి వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఆయన, నీ కొరకై నా కొరకై ఆయన వధింపబడతా వచ్చినాడు. చూడండి దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే, ఎప్పుడు చెప్పినాడు ఇది? ఈ యొక్క సాదృశ్యము ఎప్పుడు చూపించినాడు? ఇది ప్రవచన రూపంగా అబ్రహాము కాలంలో చూపించినాడు కదా. ఎంత గొప్ప ప్రణాళిక నీ కొరకై నా కొరకై కలిగింటా వచ్చినాడు. జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన నిన్ను నన్ను ఏం చేసినాడు? కాబట్టి అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయనే ఆరాధనలకు యోగ్యుడైనటువంటి వాడు. కాబట్టి ఆయన్నే మనం ఏం చేయాలంటే ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురావాలి. అంతేకాదు యథార్థమైనటువంటి ఆరాధన. అబ్రహాం ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చినాడు? తన యొక్క విధేయత కలిగినటువంటి జీవితం ద్వారా దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు కదా. ఆ విధంగా నువ్వు నేను ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురావాలి. అంతేకాదు పరిస్థితులను బట్టి మారిపోయినటువంటి వాడిగా లేడు, ఎడతెగక ఆరాధిస్తూ వచ్చినాడు. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏమున్నా కూడా దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు మనం గమనిస్తూ వచ్చినాం, ఇంకా ఎట్లా ఆరాధిస్తూ వచ్చినాడు? ప్రత్యేకముగా కదా, ప్రత్యేకించబడినటువంటి వాడిగా. కాబట్టి ఆ యొక్క వాళ్ళతో ప్రత్యేకించబడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ప్రత్యేకమైనటువంటి ఆరాధన జరిగిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ప్రత్యేకంగా ఉండాలి. వీ హ్యావ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకముతో మనకు పొత్తు లేదు. కాబట్టి మనము విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన మనల్ని. కాబట్టి మనము ప్రత్యేకించబడినటువంటి వారు. కాబట్టి ప్రత్యేకముగా ఉండి మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే త్యాగపూరితమైనటువంటి ఆరాధన కదా. మన జీవితంలో మనం దేవుని కొరకై ఏమి త్యజించుకుంటా ఉంటున్నాం? ఏమి సమర్పించుకోగలుగుతా ఉంటున్నాం? మన సమయాన్ని సమర్పించుకోగలుగుతున్నామా? మన యొక్క రీసోర్సెస్ కదా, యవనంగా ఉంటాం లేదా మన యొక్క శక్తిని, మన యొక్క బలాన్ని ఆయన కొరకై సమర్పించుకోగలుగుతున్నాము? ఏమి మనం సమర్పించి ఆయన కొరకై ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం? అబ్రహాం అయితే
తనకొక్కడే ఉన్నటువంటి కుమారుని కూడా త్యజించడానికి సిద్ధపడి ఆయన ఆరాధిస్తూ వచ్చినాడు. కాబట్టి అటువంటి ఆరాధన నీ నుంచి నా నుంచి ఆయన కోరుకుంటా వస్తూ వచ్చినాడు. ఆయన నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చి ఆయన వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మనకు రావాల్సినటువంటి శిక్షణ అంతటిని కూడా ఆయన మీద వేసుకుంటా వచ్చినాడు కదా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చివరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుంటా అవుతాం. 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి మనుషుల పోలికగా 5వ వచనం నుంచి క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని. చాలు చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకుని, యేసుక్రీస్తు ప్రభు వారే ఇంతగా తగ్గించుకొని ఇంతగా త్యజించుకుంటూ వచ్చినాడు నీ కొరకే నా కొరకే. కాబట్టి మనం ఆయన కొరకే ఏం త్యాగం చేసుకుంటా ఉన్నాం, ఏం సమర్పించుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మనము అటువంటి సమర్పణ జీవితం కలిగి ఆయన ఆరాధించినట్లు దేవుడు మనకు సహాయం